కలిపి ఆ తల్లికి అభిషేకం చేశారు. అమ్మా ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కానుకను సమర్పించుకున్నారు. తండ్రి సముద్రుడు వస్త్రాలనిస్తే వరుణుడు వైజయంతిమాలనిచ్చాడు, విశ్వకర్మ ఆభరణాల్ని, సరస్వతీదేవి ముత్యాలహారాన్ని, బ్రహ్మగారు కమలాల్ని, నాగులు కుండలాల్ని అవన్నీ సమర్పిస్తే ఆ తల్లి అవన్నీ ధరించి సర్వాంగ సుందరంగా అలంకరించుకుని ఒక కమలాల మాలని చేత్తో పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వెళ్ళి ఆ మాలని శ్రీ మహావిష్ణువు మెడలో వేసి ఆయన్ని వరించి ఆయన హృదయంలోకి చేరిపోయింది. అంతే దేవతలు శంఖారావాలు, గానాలు, నృత్యాలతో పూలవానలు కురిపించారు. దివ్య దుందుబులు మోగే. అమ్మా అయ్యా మళ్ళీ కలిశారు కదా, వాళ్ళ జీవితాల్లో మళ్ళీ అమ్మయ్యా వచ్చింది. ఇది లక్ష్మీదేవి ఆవిర్భావం. ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సినవి 2 ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే ధనమదం ఎప్పుడూ ప్రదర్శించకండి, లక్ష్మీదేవి దూరం అయిపోతుంది.